మీకు ఒక విషయం చెప్తా, ఇది విన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వస్తాయని చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే, మనకి మొన్న థర్డ్ టెస్ట్ లార్డ్స్ వేదికగా జరిగింది కదా. అప్పుడు లాస్ట్లో ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఉన్నారు, జడేజా అలాగే సిరాజ్. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు దాదాపు చివరి వికెట్కి వీళ్ళిద్దరు కూడా దాదాపు ఒక 10 to 15 అవర్స్ ఆడారు. మరి పార్ట్నర్షిప్ చూసుకున్నా పర్లేదు, కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. మరి లాస్ట్లో సిరాజ్ అవుట్ అయ్యాడు, గుర్తుంది కదా. ఇది బాల్ని స్టాప్ చేయబోయి అది ఎడ్జ్ తగిలి వెనకమాల వికెట్ తగిలింది. ఇది చూసిన తర్వాత ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ హృదయం కూడా కంపించుండిద్దనే చెప్పాలి. ఎందుకంటే అటువంటి గూస్ బంప్స్ వచ్చే సిచ్యువేషన్ జరిగింది అక్కడ. అంటే మనం గెలుస్తాం అనే సిచ్యువేషన్ నుంచి ఓడిపోయే సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగింది అది. మరి మధ్యలో చూసుకుంటే సిరాజ్, అదేవిధంగా ఇటువైపు జడేజా, వీళ్ళిద్దరూ కూడా ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఒక పక్కన చూసుకుంటే సిరాజ్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. మరి దీని అంతటికి కారణం ఏమైంది అంటారు? దానికి జడేజా చెప్పిన ఒకే ఒక్క పదం. ఆ పదం ఏంటంటే, సిరాజ్ ఒక్కడు గుర్తుపెట్టుకో, మీ నాన్నగారిని తలుచుకో, ఆయన కోసమే ఈ మ్యాచ్ ఆడుతున్నానని చెప్పేసి గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత చూస్తే చివరి వరకు తీసుకెళ్ళాడు, కానీ చివర్లో తనకు కూడా తెలియకుండా వికెట్ కోల్పోయాడు.